బ్యాక్గ్రౌండ్లో కాక్రోచ్ ఉందని స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మనం కూడా కాక్రోచ్ జెన్జీ వీడియో చేస్తున్నాం. అందుకని ఈరోజు కాక్రోచ్ బ్యాక్గ్రౌండ్తోనే వీడియో స్టార్ట్ అవ్వబోతుంది. సో స్వాగతం గాయ్స్, ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అలానే ఈరోజు మనం ఇంకొక వీడియో తెచ్చాం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద ఒక రోస్టింగ్ వీడియో చేయబోతున్నాం. ఈరోజు మీ టైటిల్ చూసి థంబ్నెయిల్ చూసి వచ్చే ఉన్నారు, సో నాకు తెలుసు ఆ విషయం. సో ఈరోజు మనం ఆ టాపిక్ మీద మాట్లాడబోతున్నాం, ఆ వీడియోస్ మీద రీల్స్ మీద రియాక్షన్ ఇవ్వబోతున్నాం. దాంతోపాటు చూడండి, ముందే ఒక డిక్లేర్ ఇవ్వబోతున్నాను, నేను ఎవరికి కానీ సపోర్ట్ చేయను. వితౌట్ నేను ఎవరికి బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ కాక్రోచ్ జనతా పార్టీకి కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఓన్లీ ఫర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు వరకు వీడియో చూడండి, అంత ఫన్నీ కామెడీ రీల్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా ఫన్నీ రీల్స్ ఉన్నాయి అనమాట. మీకు నిజం చెప్పాలంటే నాకు నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు అనమాట, దాని వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనం మొదటిగా మాట్లాడుకుంటే, మనం ఎక్కడైనా ప్రొటెక్షన్ చూసే ఉంటాం, ఎన్నోసార్లు ప్రొటెక్షన్ చేస్తారు, చాలా మంది ఫ్రీడమ్ కోసం పోరాడారు, జనాలు మనం చూసాం కదా. బట్ చాలా మంది రోడ్ మీద వచ్చారు, పోస్టర్స్ పట్టుకుంటారు, వెయిట్ లారీ చేస్తారు, ఎన్నో ఎక్సెట్రా చేస్తారు. బట్ మన జంది ఫస్ట్ టైం నేను ఏం చూడడం అంటే, ఢిల్లీలో మన జంతర్ మంతర్ పోడ్కాస్ట్లో ఏం జరిగిందంటే, ఒక న్యూ ట్రెండింగ్ ఐటమ్ జరిగాయి. చాలా వింతర కొత్తవి జరిగాయి మన బీహార్లో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడైనా కానీ. ఎందుకంటే నౌ స్టూడెంట్స్ చేసిన ఆ పని ఏదైతే ఉందో చాలా క్రేజీ ఉన్నాయన్నమాట. ఆ రీల్స్ మీద మనం డిస్కస్ చేయబోతాం. దాంట్లో ఒక రీల్ అయితే ఉందన్నమాట. మనం ఫస్ట్ మాట్లాడుకుంటే ఆ రీల్ గురించి, కృష్ణ, మీకు అందరు కృష్ణ మూవీ చూసే ఉంటారు కదా, సూపర్ పవర్స్ తనలో ఉంటాయి. సో కృష్ణ సాక్షాత్ వచ్చి ఆ ప్రొటెక్ట్ని ఫాలో అవుతున్నాడు. ఒకసారి ఆ రీల్ చూసేయండి. వెనకలేమో ఆ గేట్స్ ఉన్నాయి, తన ముందర పోలీసులు ఉన్నారు. దాని తర్వాత ఇతను క్రిష్ వచ్చి అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు, ఎందుకంటే ప్రొటెస్ట్ స్టూడెంట్స్ కోసం పోరాడుతున్నాడు. సో క్రిష్లో వచ్చి పోరాడుతున్నాడు అంటే మనం ఎందుకు పోరాడడం లేదు? కృష్ణ గారు, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మా ఢిల్లీలోకి వచ్చి జంతర్ మంతర్కి చాలా థ్యాంక్ యూ. అలానే మీకు టైటిల్ హిందీలో ఉంటుంది, బట్ ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇది తెలుగు రావట్లేదు. తెలుగు ప్రజలు ఎవరిని ఫాలో అవ్వరు, బట్ మనం ఫాలో అవుతాం, కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సరేలే, క్రిష్ వచ్చాడంటే ఇంకా నార్మల్గా ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే చాయ్ వాలా, టప్రీ వాలా, మీ అందరూ తెలిసే ఉండదు ఏదైతే చాయ్ వాలా టప్రీ వాలా మనం చూసే ఉంటాం ఇన్స్టా రీల్స్లో. దానిపై ట్రెండింగ్ మోడల్, మంచి మోడల్లో ఉంటాడు, ఫేమస్, మంచి కలర్ఫుల్లో ఉంటాడు. ఆ స్టైల్ కానీ అతని లుక్ వేరే లెవెల్ ఉంటుంది. బట్ అతనే స్టూడెంట్స్కి సపోర్ట్ కోసం వచ్చాడు. గైస్ ఒకసారి ఆ రీల్ చూసేయండి. న్యూ పోకీమాన్ డాలీ చాయ్వాలా స్వాగతం ఎంత అద్భుతంగా ఉందంటే, ఎత్తుకొని డ్యాన్స్ చేయించడం చాలా బాగుంది. ఆ ఎంట్రీ చూసారా, సూటు బూటు వేసుకొని వచ్చాడు మా నాన్న. స్టూడెంట్స్ ఏమైనా మామూలుగా ఉన్నారా? లేదు కదా, స్టూడెంట్స్ అంటే మామూలు తగ్గేదేలే. సో అదే ప్రాసెస్ అక్కడ ఉంది. సో క్రిష్ చూసాం, డాలీ చాయ్వాలా చూసాం, కానీ ఇక్కడ మిస్సింగ్ ఏంటంటే స్పైడర్ మ్యాన్. అవును, ఆఖరికి స్పైడర్ మ్యాన్ వచ్చేసాడే. సూపర్ స్టెన్స్ నువ్వు అన్న, స్పైడర్ మ్యాన్ కూడా వచ్చేసాడన్న. ఇంకా నరేంద్ర మోదీ ఎందుకు ఇంతసేపు ప్రొటెక్ట్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే చాయ్వాలా కూడా వచ్చేసాడు, మన క్రిస్టియన్ వచ్చేసాడు, స్పైడర్ మ్యాన్ కూడా వచ్చేసాడు. ఇంకెందుకన్నా, ప్లీజ్ ఇచ్చేయండి సార్, వాళ్ళకి ఏం కావాలి ఇచ్చేయండి, ఎందుకు ఊరుకుతా. ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి ఉంది, ఎల్కేజీ పేపర్ లీక్ అయిందని ఒక పిల్లోడు వచ్చాడు. అవునండి, నిజం, ఒక ఎల్కేజీ పేపర్ లీక్ అయిందని వచ్చేసాడు ప్రొటెస్ట్ కోసం. అతనికి నీట్ పేపర్ కూడా తెలియదు మామూలుగా, మన మాదిరి అతనికి కూడా నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. ఓకే సరే, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే పీస్ఫుల్గా జరుగుతుంది అనుకున్నాం. పెంచి అంటేనే మనకు తెలుసు కదా, నార్మల్గా ఉండరు, నైట్ పూట ఏందోటి కావాలి, మజా కావాలి. సో వాళ్ళు జంతర్ మంతర్లోనే నైట్ క్లబ్ ఓపెన్ చేసేసారు. అక్కడ చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. అదండి, ఆడ డ్యాన్స్ చేస్తున్నాడు, బగుడుతున్నారు, ఒకరికి ప్రొటెస్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇది నాకు తెలిసి ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్లో ఫస్ట్ టైం చూస్తున్నాం మనం ఇలాంటి ప్రొటెస్ట్. వాహ్, క్యా బాత్.
వాళ్ళు నైట్ వేస్తుంటే బీహార్ వాళ్ళు వచ్చి ఇంకా కొత్తగా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశారు. ఏంటి అంటున్నారా? డ్యాన్స్ అండి, డ్యాన్స్. బీహార్ వాళ్ళు కూడా వచ్చి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టేశారు అనమాట మన జంతర్ మంతర్ ఢిల్లీలో. సో నిజం చెప్పాలంటే నాకు బీహారీ సాంగ్స్ అర్థం కావు, వాళ్ళు ఏం ఎగురుతున్నారు. సో అంతే. ఓకే, సో ఇక్కడ మనుషులు వచ్చారు, ఓకే. దాంతో పాటు ఇక్కడ అనిమల్స్ కూడా వచ్చాయి, మీకు తెలుసు కదా, అనిమల్స్ కూడా వచ్చి ఇక్కడ. మన మంకీ గారు వచ్చారనమాట. ఒకసారి ఆ వీడియో చూడండి, ఆ విజువల్ చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. మంకీ గారు కూడా ఆఖరికి జంతర్ మంతర్లో పార్టిసిపేట్ చేశారనమాట స్టూడెంట్స్తో. థ్యాంక్ యూ సో మచ్ అండి మంకీ గారు, మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఒకసారి ఓకే మంకీ గారు వచ్చారు. సో మంకీ గారితో పాటు కుక్క గారు కూడా వచ్చారు అనమాట. కుక్క గారికి స్వాగతం తెలియజేస్తున్నాం, ఎందుకంటే ఒక కుక్క వస్తే ఏం కాదు, 2 కుక్కలు వచ్చాయి అనమాట. ఆ 2 కుక్కల మధ్యలో గొడవ కూడా జరిగింది. ఆ గొడవను ఆపాలని మేము చాలా మంది ఫోర్స్ని అయితే పిలిచామన్నమాట. సో ఆ ఫోర్స్ని కూడా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది అనమాట. సో అందుకనే ఇంకా ఏం చేయక తప్పలేదు, వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టేసాం. వాళ్ళ కాదు అన్నప్పుడు మన కమ్బ్యాక్ అయితే వచ్చిందనమాట. 90s ఏ హీరో అయితే మన ఇండియాని కాపాడాడో ఆ హీరో మళ్ళీ కమ్బ్యాక్ వచ్చిందనమాట. ఆ సీజన్ 1లో అటాక్ చేసిన సీజన్ 2లో మరొకసారి కమ్బ్యాక్ ఇచ్చారనమాట. వెరీ వెరీ బిగ్ ఎంట్రీ అనమాట. ఆ ఎంట్రీ మనం చూసుకుంటే మన మహాత్మా గాంధీ గారు మరొకసారి మన కోసం కమ్బ్యాక్ ఇచ్చారు. గారు కూడా ఆఖరికి మన కోసం వచ్చారు. అంటే మన అది పెద్ద సీజన్ 2 మూవీ కూడా లాంచ్ అవ్వబోతుంది. ఇది నాకు తెలిసినంత మాత్రాన్ని ఇది ఒక పెద్ద మూవీ కూడా తీయచ్చు మనం అనుకుంటే. దాంతో పాటు మనం చూసుకుంటే ఇప్పుడు జంతర్ మంతర్లో పోటెస్ ఇవన్నీ జరుగుతున్నాయి. దీంతో పాటుకి ఇక్కడ ఎవరికి లాస్ అవ్వాలి, ఎవరికి ప్రాఫిట్ అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే లాస్ అవ్వాల్సింది బీజేపీ పార్టీస్ కానీ వీళ్ళందరికీ ఎవరైతే సైన్ చేయట్లేదో వాళ్ళ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో తగ్గాలి. బట్ ఇక్కడ రివర్స్ జరిగింది. నరేంద్ర మోదీ 2 రీల్ అప్లోడ్ చేశారు. 2 రీల్లో చూసుకుంటే ఫస్ట్ రీల్కి 300 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది వెరీ వెరీ షాకింగ్ మాట. ఎందుకంటే ఇది పెద్ద 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 ఇన్ఫ్లుయెన్సర్కి రాని నరేంద్ర మోదీకి వచ్చాయి 1 డేలోనే. అది కూడా కెమెరా ఎలా పెట్టుకున్నాడు ఇలా. అందరు ఫేస్బుక్లో ఏమంటున్నారంటే ఆ పోస్ట్ గారిని వదిలిపెట్టే అంటే జంతర్ మంతర్ ఢిల్లీలో ఏం జరుగుతుందో మర్చిపోయి నరేంద్ర మోదీ గారు వచ్చి నరేంద్ర మోదీ గారిని వీడియో పెట్టుకొని నువ్వు సన్ స్క్రీన్ ఏం యూజ్ చేస్తున్నావు, నీ స్కిన్ ఎందుకు ఇంత బ్రైట్గా ఉంది, ఇది ఎందుకు బ్రైట్గా ఉంది, అదెందుకు ఎలా ఉంది, ఇది ఎందుకు అలా ఉంది అని అడుగుతున్నావు. మళ్ళీ అది అడగడం అవసరమా? అందుకనే కదా 1.1 మిలియన్ నుంచి 1.3 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు నరేంద్ర మోదీకి. ఇట్స్ ఎ వెరీ వెరీ షాకింగ్ న్యూస్ బాబాయ్. ఓకే ఇంకా నరేంద్ర మోదీ ఫాలోవర్స్ వచ్చారు, లీవ్ ఇట్, దాని మీద వదిలిపెడతాం. తర్వాత మన కుక్క గారు కూడా కొట్టాడు. అది పని అయిపోయిన తర్వాత ఇంకా మన స్టూడెంట్స్ ఆ కుక్కతో పాటు డ్యాన్స్ చేయడం కూడా జరిగింది అనమాట. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఈ సీన్ చూస్తూ ఉంటే మా కుక్క గారి సీన్ చూస్తూ ఉంటే మహేంద్ర బాహుబలి నేను డైలాగ్ రాదు వదిలిపెట్టాను. ఓకే అక్కడ చూడరా. సో మనం నెక్స్ట్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం స్టూడెంట్స్ అంతా అలసిపోయింటారు కదా, అంతా ప్రొటెస్ట్ చేసి కొట్లాడి డ్యాన్స్ చేసి ఇదని చేసిన తర్వాత అలసిపోరు. సో వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే మన స్టాపింగ్ గేట్ ఉంటుందో దాని మీదే పనుకున్నారు. जब तक राजू श्याम नहीं आते तब तक मस्त सो जाता हूँ और बाद में उठ के बाजू वाले मुन्ना का गेम बजाता हूँ. మనం కొంతమంది ఏమనుకుంటారు అంటే స్టూడెంట్ జంతర్ మంతర్ వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, పాపం ఇన్ని చేస్తున్నారు, పాపం అంతగా బోర్డు తిరుగుతున్నారు, ఎండలో తిరుగుతున్నారు అనుకుంటున్నారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం అక్కడ ఫుడ్ కోసం మాత్రమే వెళ్తున్నారండి. सुबह 8 बजे, दिन के 11:15 बजे, दोपहर 3:15 बजे, रात 8:30 बजे, रात 11:30 बजे, रात పిజ్జాలు బర్గర్లు ఎన్ని వస్తున్నాయి. పిజ్జా, బర్గర్, శాండ్విచ్, వాటర్, సమోసా ఎన్ని కావాలంటే అన్ని ఐటమ్ అక్కడ దొరుకుతున్నాయి. లైక్ హౌ ఢిల్లీ పర్సన్స్ ఎలా ఉన్నారంటే ఇంటికాడ అన్నం ఏం చేసావు మా పప్పు అన్నం అంటే లెస్ పద జంతర్ మంతర్లో పిజ్జాలు బర్గర్లు ఉన్నాయి అక్కడ తినేద్దాం. ఓకే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏ టైం కాదంటే ఆ టైం ఫుడ్ అన్లిమిటెడ్ ఉందన్నమాట. సో ఎవరైనా కానీ ఢిల్లీ నుంచి నా తెలుగు వీడియో చూస్తున్నారు అంటే ప్లీజ్ వెళ్ళండి. నాకు తెలిసేంత మాత్రాన నా వ్యూస్ నా యూట్యూబ్ ఛానల్ వ్యూస్ వచ్చేది ఓన్లీ 10 వ్యూసే. 10 మంది కూడా నన్ను ఎక్కువ మంది చూడరు. కానీ నా అదృష్టం ప్రకారం ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో నాకు కూడా తెలియదు. కానీ చూసిన వాళ్ళు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇంకా జెన్జీ వాళ్ళు ఎలా ఉన్నారంటే కొంచెంగా మారిపోతున్నారు. కాక్రోచ్ అన్నారు అనేసి కాక్రోచ్ గెటప్ వేసుకొని వచ్చేసాడు ఆఖరికి. జెన్జీ ఇలా ఉన్నారంటే ఇంకా మన నాన్నోళ్ళు మన ముత్తాతలు ఎలా ఉండాలి. తాత చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మన డాడీ అయ్యే తాత చూడండి ఎంత అద్భుతంగా పార్టీ చేసుకుంటున్నాడో అక్కడ జంతర్ మంతర్లో. సారీ కానీ అక్కడ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అసలు అనిపించట్లేదు కదా, అది ప్రొటెస్ట్ కోసం పోయినట్టు లేదు. అక్కడ పార్టీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేదానికి ఉందన్నమాట. సో ఈ రీల్స్ అన్ని చూస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు రీల్సే వస్తూనే ఉన్నాయి. ఆ స్క్రోల్ చేస్తూనే ఉంటాం, వస్తూనే ఉన్నాయి. నేనే అమ్మ ఇన్స్టా మొత్తం ఇవే ఉన్నాయి. నేను అక్క 2 రోజుల నుంచి ఈరోజు ఇది చాలు చాలు చాలు. ఎందుకంటే ఇప్పటికే చాలా అయిపోయి ఎన్నో చూసాం. జెన్జీ నుంచి మన స్టూడెంట్స్ నుంచి ఎన్నో ట్రై చేసాం, ఎన్నో చూసేసాం. కానీ ఈరోజు టైం చూసుకుంటే 25th జూలై. సో మీరు ఈ వీడియో పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పార్ట్ 2 కూడా చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక్కసారి కమెంట్ చేయండి. ఏమైనా తప్పుగా అనిపించింటే సారీ, నేను పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి. మళ్ళీ మీ ముందు ఒక బెస్ట్ వీడియోతో వస్తాను. ఈ రోస్టింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో మరొకసారి కమెంట్ చేసేయండి. సో బాయ్, టాటా.